రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కూతవేటు దూరంలో ఉన్న గట్కేసర్ మేడిపల్లి నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ పెట్రోల్ వ్యాపారం బహిరంగంగానే సాగుతున్నా నియంత్రించాల్సిన కొందరు మామూలుకు ఆశపడి మాఫియాకు అండగా నిలుస్తున్నారని ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ప్రమాదాలకు కారణమవుతున్న ఈ అక్రమ దందా మీద వరుసగా ఫిర్యాదులు వచ్చినా పరిస్థితి మారకపోవడం స్థానికుల ఆగ్రహాన్ని రగిలిస్తుందని వాస్తవానికి గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి, నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ పెట్రోల్ మాఫియా కాలనీలో యథేచ్ఛగా సాగుతున్నట్లుగా తెలుస్తుంది. అధికార యంత్రాంగం మాత్రం కట్టడి చేయడంలో పూర్తిగా విఫలం చెందుతుందనే ఆరోపణలు లేకపోలేదు. గతంలో మేడిపల్లి రహదారి పక్కన అక్రమంగా బహిరంగంగానే బరి తెగించిన కొందరు పెట్రోల్ తీసుకున్న సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సామాన్యుల ప్రాణాలు పోయాయినా అధికార యంత్రాంగం తాత్కాలిక చర్యలకే పరిమితమైందని విమర్శలు వినిపిస్తున్నాయి. వెంటనే ముఖ్యమంత్రి దీనికి స్పందించి అధికార యంత్రాంగానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న మాఫియా దందాపై దాడులు చేయించి చర్యలు తీసుకుని విచారణ చేయించాలని కూడా పలువురు కోరుతున్నారు. పెట్రోల్ మాఫియాపై ఎవరైనా ప్రశ్నిస్తే ప్రతి దాడులు లేదా దౌర్జన్యాలు చేసే పరిస్థితి ఇక్కడ ఉండడం శోచనీయమనే చర్చ కూడా జరుగుతుంది. తీసుకున్నారు కదా, నువ్వు నన్ను ముట్టుకోవద్దు. ఎక్కడి నుంచో వచ్చి మా ఏరియాలో మళ్ళీ నువ్వు స్టేట్ మొత్తం చూస్తా అంటే ఇంత ఏం ఛానల్ ఏం కథ, అందుకని అడుగుతున్నా నేను. మాకు అడిగే రైట్స్ ఉన్నావు ఏంది? ఎవరి ఏరియాలో వాళ్ళు ఉన్నప్పుడు ఉంటాయని కాదు, సడన్గా వచ్చినాము. నేనే అలా నేను డైరెక్ట్ పట్టుకున్నాను, కానీ పట్టుకున్నాక వాళ్ళు ఏం చేసారు, ₹1,00,000 డిమాండ్ చేసినని చెప్పి. నేను అలా డిమాండ్ చేసే రకం కాదు, కానీ అక్కడ జరిగిన తోటి మన విలేకరులు రాసింది తెలుసుకొని మాట్లాడలేదు. ఏదున్నా తెలుసుకొని మాట్లాడాలి అంతే అని నేను అదే విషయం చెప్తున్నా. సార్కి తగ్గమంటే నేను ఏం తగ్గలేదు. అట్లా